అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు అయితే తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, వారి ఒక్క ఖాతాల్లో ఏంటంటే రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులనేవైతే జమ చేయబోతున్నారండి. ఇక్కడ మనకి రైతులు, అలాగే ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ప్రభుత్వంపై అయితే సీరియస్ అవుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి మనకి ఇన్ని రోజులు అవుతున్నా గానీ, ఇక్కడ ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీల ప్రకారం మనకి ఇక్కడ రైతులకు సంబంధించి అయితే అమలు చేయడం లేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే దానికి సంబంధించి ప్రభుత్వం అయితే స్పందించిందనమాట. ఈ యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ చేయబోతున్నారు. సో, ఎప్పుడు జమ చేస్తారు, ఎవరికి జమ చేస్తారో ప్రతిదీ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా ప్రభుత్వం దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ రైతు రుణమాఫీ సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే జమ చేశారనమాట. కాకపోతే చాలామందికి ఏంటంటే ఈ డబ్బులు అనేవి అయితే జమ కాలేదు. ఎందుకంటే పాస్బుక్ సంబంధించి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఫోన్ నెంబర్ లింక్ కాలేదని చెప్పి చాలామంది అయితే అంటున్నారు. అందుకోసం మేము ఒకసారి ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం ఆలోచించి ఎవరికైతే లింక్ కాలేదో వారు వెంటనే లింక్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించిందనమాట. తర్వాత త్వరలో మనకి ఎవరికైతే డబ్బులు అనేవి రుణమాఫీ కాలేదో వారందరికీ కూడా మనకి 2,00,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేస్తామని తెలపడం జరిగిందనమాట. అలాగే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీల ప్రకారం గత ప్రభుత్వం రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద మార్చి మనకి ఈ యొక్క రైతులకు మేలు చేకూరే లబ్ధి చేకూరుతుందనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 15,000 రూపాయలు అనేవి అయితే రైతులకు అందిస్తామని చెప్పేసి అన్నారు. అది కూడా ఎకరానికి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే 2 విడతల్లో వేస్తామని చెప్పేసి అన్నారు. 7,500 ఒకసారి, 7,500 ఒకసారి. ముఖ్యంగా మొదటి విడత కింద ఏంటంటే ఇక్కడ ఎకరానికి 5 ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే పెంచారనమాట. అయితే ఇంకా రైతుల విజ్ఞప్తి మేరకు 10 ఎకరాల వరకు అయితే చేశారు. సో, ఖచ్చితంగా ఈ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే లబ్ధి చేకూరుస్తున్నదనమాట. ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకు చూసుకుంటే ముఖ్యంగా ఈ వారంలో మనకి రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా మనకి ప్రభుత్వం అయితే అధికార ప్రకటన చేయనుందనమాట. ఎప్పుడు అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ధన్యవాదములు. జై హింద్.